కానీ మీరేం చదువుకున్నారు యాక్చువల్‌గా? నేను ఐయామ్ ఎ లాయర్ బై క్వాలిఫికేషన్. నేను చదువుకుంది లా. హ్మ్. బట్ దేవుడి దయ వల్ల అది ప్లాన్ బి అనే అనుకున్నాము. హ్మ్. ప్లాన్ బి గానే ఉండిపోయింది. ప్లాన్ బి అవసరపడలేదు. బట్ అది తప్ప అది కాకుండా నేను సంగీతంలో మాస్టర్స్ చేశాను. అవును. డాన్స్‌లో మాస్టర్స్ భరతనాట్యంలో చేస్తున్నారు. చేశాను. భరతనాట్యంలో చేశాను. వైష్ణవిజంలో మాస్టర్స్ చేశాను. డాన్స్‌లో పీహెచ్‌డీ కంప్లీట్ చేశాను. వైష్ణవిజంలో పీహెచ్‌డీ చేయడం ఏంటి? వైష్ణవిజంలో మాస్టర్స్ చేశాను. అదే మాస్టర్స్ సారీ. యాక్చువల్లీ అది చాలా వింతైన స్టోరీ. హ్మ్. నాకు ఎంఏ డాన్స్, ఎంఏ భరతనాట్యం అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చాలులే ఇంకా నేను చదువుకోను అనుకున్నాను. హ్మ్. మా అమ్మకి బోర్ కొడుతుందేమో పాపం ఆ టైంకి నేను కొంచెం ఇండిపెండెంట్ అయిపోయాను. హ్మ్. నా ప్రొఫెషన్ అది పాపం మా అమ్మ నా కోసం మొత్తం ప్రొఫెషన్ అంతా మానేసి షీ వాస్ ఎ టీచర్. హ్మ్. తన ఓన్ స్కూల్ ఉండేది అమ్మకి. అన్నీ అవును. మానేసి పాపం నాతో స్పెండ్ చేసింది కదా! అమ్మకు ఒక డైవర్షన్ ఉండాలని చెప్పి అప్పుడు మా ఇంటి దగ్గరే వైష్ణవిజం క్లాసెస్ ఉండేవి. ఓకే. అమ్మని తీసుకెళ్ళి నేను జాయిన్ చేశాను. మా అమ్మేమో "నువ్వొస్తే కానీ నేను జాయిన్ అవ్వను" అని మొండికేసి, సరే నేను కొన్ని రోజులు అమ్మతో వెళ్ళి మానేద్దాం అనుకున్నాను. అమ్మాజ్ ఆర్ అమ్మాజ్ కదా! వదలలేదింకా. ఎలాగో క్లాస్‌కొచ్చావు కదా! ఎగ్జామ్ రాయి అని అలా ఒకలాగా బ్లాక్‌మెయిల్ చేసి, రైట్. అది కూడా చేయించేసింది నా చేత. సో, అది ఒకటి నేను అలా చేయడం జరిగింది. హ్మ్. డాన్స్‌లో పీహెచ్‌డీ కంప్లీట్ చేశాను. లా అన్నది యాక్చువల్లీ మా నాన్నగారి కోరికది. హ్మ్. నాన్నగారు లా చేయాలని అనుకున్నారు. జాయిన్ అయ్యారు కూడా. హ్మ్. అది చిన్నతనం కదా! పక్కన వాళ్ళేదో కాపీ చేస్తున్నారని చెప్పి ఎగ్జామ్ నుంచి లేచొచ్చేసారు బయటికి.